దుర్వినియోగంపై మా సంఘటనలు మరియు దీని ఫలితం ఎలా మార్చుకోగలము. మన ప్రస్తుతం మన మెడికల్ కాలేజ్ వాళ్ళ విద్యార్థులందరూ కలిసి మన ప్రిన్సిపల్ వాణి మేడం డిఎంఈ వాణి మేడం అని మా ప్రిన్సిపల్ సుధామాధురి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరూ కలిసి ట్రైనింగ్ చేసి ఈ ముఖ్యంగా మన దగ్గర ఈ డ్రగ్ అవేర్నెస్ అంటే డ్రగ్ అబ్యూస్ అంటే మన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాల గురించి పిల్లలు కామన్ పబ్లిక్లో ఒక అవగాహన కార్యక్రమాలు లెక్క రకరకాల అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. ఇది ఒకటి ఫ్లాష్ మాబ్ అంటే సడన్గా రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేయడం వల్ల కొంత పబ్లిక్ అట్రాక్ట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి అంటే కామన్ పబ్లిక్లో డ్రగ్స్ గురించి జరిగే డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే దాని ప్రాబ్లమ్స్ గురించి అవగాహన కార్యక్రమం చేయడం చాలా అందుకు ముఖ్యంగా అంటే ఈ మా పిల్లల ద్వారా మీ మీడియా ద్వారా కూడా ఇంకా ఈ డ్రగ్స్ అబ్యూస్ గురించి ఇంకా చాలా ప్రతి ఒక్క పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రోగ్రామ్ అంతా కోఆర్డినేషన్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మన సంగారెడ్డి జిల్లాలో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము మేము డ్రగ్ అవేర్నెస్ గురించి డ్రగ్ అబ్యూస్ గురించి తీసుకున్నాము. మన తెలంగాణ గవర్నమెంట్ మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు చాలా కమిటెడ్గా డ్రగ్ ఎలిమినేషన్ చేయాలని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఇది ఒక భాగము. కలెక్టర్ గారు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని మేము ఈ ఫ్లాష్ మాబ్ మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి తోటి స్టూడెంట్స్ చాలా డెడికేటెడ్గా ప్యాషనేట్గా డ్రగ్స్ తీసుకుంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దాని నుంచి మనం ఎలాగా తప్పుకోవాలని దాని గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడే కలెక్టర్ వానం గారు మాకు ఒక విజిట్ ఇచ్చారు. వేరే పనుల వల్ల అటెండ్ కాలేకపోయారు. అయితే ఈరోజే 220 kgs గంజా కూడా మన సంగారెడ్డి జిల్లాలో పట్టుకున్నారని చెప్తున్నారు. సో ఇది ఎందుకంటే 2-3 రాష్ట్రాల మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మేము చేసిన ఈ ప్రోగ్రాము మా పిల్లల కమిట్మెంట్ పబ్లిక్కి బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.